నేటి వాక్యాంశానికై ప్రకటన పుస్తకం 5వ అధ్యాయం 5వ వచనం. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. ఆమేన్. ఈ చదవబడినటువంటి వాక్య భాగం ఏదైతే ఉందో, ఈ వాక్యం చదివినంత మాత్రాన అక్కడ మనకు అర్థమైంది ఒకటి ఏంటంటే, యూదా గోత్రపు సింహం అనేది ఒకటి అర్థమైంది, 7 ముద్రలు అనేది ఒకటి అర్థమవుతుంది. కానీ వాక్య భాగం మనకు అర్థం కావాలి అంటే, చివరి పుస్తకమైనటువంటి ప్రకటన మనం ఎలాగైతే చదివి ఈ వాక్యాన్ని ధ్యానించుకున్నామో, ఇది అర్థం కావాలి అంటే మొదటి పుస్తకమైనటువంటి ఆదికాండంలోకి వెళ్ళాలి. అసలు ఎలా ఉందో చూడండి సిస్టమ్. పరిశుద్ధ గ్రంథం అంతా 66 పుస్తకాలు. 66 పుస్తకాల్లో 66వ పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథములోని ఒక మాట మనకు అర్థం కావాలి అంటే 66 పుస్తకాలకు ప్రారంభమైనటువంటి మొదటి పుస్తకాన్ని మనం చదవాలి. అయితే ఇక్కడ ప్రకటన గ్రంథం 5:5లో చెప్పినటువంటి ఆ వాక్యం, ఆ యూదా గోత్రపు సింహం అని దేన్నైతే అంటూ ఉన్నామో, ఆ యూదా గోత్రపు సింహం అనే విషయంలోకి వెళితే, యాకోబునకు 12 మంది కుమారులు ఉన్నారు. తన అవసాన కాలంలో 12 మంది కుమారులను అతను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆ 12 మంది కుమారుల్ని ఆశీర్వదిస్తూ, మొదటివాడు, రెండవవాడు, మూడవవాడు అని ఆశీర్వదిస్తూ, 4వ కుమారుడైనటువంటి యూదాను ఆశీర్వదిస్తూ ప్రవచనాత్మకమైనటువంటి ఒక సంగతిని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ తండ్రి. ఆమేన్. ఆదికాండం 49వ అధ్యాయం 8-9 వచనాలను అక్కడ గమనిస్తే, ఆదికాండం 47వ అధ్యాయం యూదాని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమ సింహము, చాలు నా కుమారుడా అంటున్నాడు. ఆమేన్. ఇక్కడ యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలు పడతారు, ఓ యూదా కొదమ సింహమా అంటూ ఉన్నాడు. యాకోబు ఏదైతే యూదాను బట్టి ప్రవచించాడో, ఆశీర్వదించాడో, ఆ ఆశీర్వాదం యేసు ప్రభువారిలో నెరవేరింది. ఆమేన్. యాకోబుకు 12 మంది కుమారులు ఉన్నాడు. ఒక్కొక్క కుమారుడు ఒక్కొక్క గోత్రముగా మార్చబడ్డాడు. మనం అంటాం ఎన్ని గోత్రాలు అంటే మొత్తం 12 గోత్రాలు. ఆదికాండం 35వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, ఆదికాండం యాకోబు కుమారులు 12. యాకోబు జ్యేష్ఠ కుమారుడగు రూబేను, సిమ్యోను, ఏలి, యూదా, ఇస్సాకారు, వీరు లేయా కుమారులు, రాహేలు కుమారులు, యోసేపు, బెన్యామీను, రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు దాను, నఫ్తాలి, లేయా దాసి అయిన జిల్ఫా కుమారులు గాదు, ఆషేరు. వీరు పద్దనరాములు యాకోబుకు పుట్టిన కుమారులు. చాలు. ఇక్కడ మొత్తం 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలకు ఒక్కొక్క నాయకుడు. ఇప్పుడు 12 గోత్రాలకు ఒక్కొక్క నాయకుడు అన్నప్పుడు ఎంతమంది నాయకులు ఉండాలి? 12 మంది నాయకులు ఉన్నారు. ఆ 12 మంది నాయకుల్లో
ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క జెండా. అప్పుడు మొత్తం ఎన్ని జెండాలు అవుతున్నాయి? 12 జెండాలు. ఆ 12 జెండాలకి ఒక్కొక్క జెండాకి ఒక్కొక్క గుర్తు. ఎందుకయ్యా అంటే ఎవరి జెండా ఏది అని గుర్తుపడటానికి, ఏ గోత్రాన్ని ఏ జెండా అని గుర్తుపడటానికి 12 గోత్రాలకు 12 మంది నాయకులు ఉన్నారు. 12 మంది నాయకులకు 12 జెండాలు ఉన్నాయి. ఆ 12 జెండాలు గుర్తుపడటానికి 12 గుర్తులు ఇక్కడ ఉంటూ ఉన్నాయి. నిర్గమకాండం 28వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూస్తే, ఆ రత్నములు ఇశ్రాయేలీయుల పేర్లు గలవై వారి పేర్లు చొప్పున 12 ఉండవలెను. ముద్ర మీద చెక్కిన వాటి వలె వారిలో ప్రతి వాని పేరు చొప్పున 12 గోత్రముల పేర్లు ఉండవలెను. ఆమేన్. మొత్తం ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. 12 గోత్రాలకు ఎంతమంది నాయకులు? 12 మంది నాయకులు. 12 మంది నాయకులకు ఎన్ని జెండాలు? 12 జెండాలు. 12 జెండాలకు ఎన్ని గుర్తులు? 12 గుర్తులు. ఇక్కడ గమనిస్తే అలాగే ఆ 12 గోత్రాలకి 12 జెండాలు ఉన్నట్టే ఆ 12 గోత్రాల్లో ఉన్నటువంటి ఒక జెండా గుర్తే సింహం గుర్తు. ఆమేన్, హల్లెలూయా. అది ఆ సింహం గుర్తు యూదా గోత్రానికి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ లేవి గోత్రానికి ఒక గుర్తు పెట్టాడు. ప్రధాన యాజకుడు ధరించుకున్నటువంటి ఉరిందితం అంటే ఆ ఉంగరం. సిమియోను గోత్రానికి గుర్తు కోట. ఆసేరు గోత్రానికి గుర్తు ఒలీవ చెట్టు. గాదు గోత్రానికి గుర్తు గుడారాలు. నఫ్తాలి గోత్రానికి గుర్తు ఆనజింక. దాను గోత్రానికి గుర్తు త్రాసు. బెన్యామీను గోత్రానికి గుర్తు తోడేలు. ఏసేపు గోత్రానికి గుర్తు ఫలించడి కొమ్మ. ఇస్సాకారు గోత్రానికి గుర్తు గాడిద. జెబూలోను గోత్రానికి గుర్తు ఓడ. రూబేను గోత్రానికి గుర్తు ఆకులు. ఈ గోత్రాలన్నిటినీ ముందుకు నడిపించేది యూదా గోత్రం. ఆమేన్. అనేక రకాలైనటువంటి జెండాలు పట్టుకొని గుర్తులతో ఉండగా, ఆ గుర్తులతో ఉన్నటువంటి జెండాలన్నీ పట్టుకొని నిలబడి ఉండగా, ఆ జెండాలన్నీ ముందు నిలబడేటటువంటి గుర్తున్న జెండా అదే యూదా గోత్రపు జెండా. ఆమేన్. మిగతా జెండాలన్నీ 1 అడుగు 2 అడుగులు కిందకుంటే ఆ యూదా గోత్రపు సింహం యొక్క జెండా ఆ 2 అడుగులు పైకి ఉంటుంది వాళ్ళ ఎదురుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జెండా ఆ ఉన్నటువంటి జెండాలన్నిటికంటే ఎత్తుగా నిలబడి రెపరెపలాడుతూ ఉంది. హల్లెలూయా. అంటే ఈ 12 గోత్రాల యొక్క జెండాలు అన్నీ కూడా 12 గోత్రాల యొక్క నాయకులు అందరూ కూడా ఆ యూదా సింహపు గోత్రపు ఆ గొడుగు కింద, ఆ జెండా కింద ఉన్నాయి. ఆమేన్. ఇశ్రాయేలీయుల జనాంగం అంతా కూడా ఒక చోట నుండి మరొక చోటకు వెళ్ళినప్పుడు వాళ్ళు గుడారాలు ఎలా ఏర్పాటు చేసుకుంటారంటే, ఇటువైపు 3, ఇటువైపు 3, ఇటువైపు 3, ఇటువైపు 3, 12. హల్లెలూయా. ఆ 12ను చూస్తే అది సిలువ ఆకారంలోకి వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎడమ చేయి ఒక గోత్రం, కుడి చేయి ఒక గోత్రం, తలభాగంలో ఒక గోత్రం, కాలభాగంలో అంటే అలా ఆ సిలువ ఆకారంలోకి అవన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇశ్రాయేలు గోత్రపు వారు ఆ యూదా గోత్రపు సింహపు నీడలో జీవించేటటువంటి వారు. అంటే దాని అర్థం ఆ సిలువ నీడలో జీవించేటటువంటి వారు. హల్లెలూయా. ఆ గోత్రికులైనటువంటి వారందరి మీదకి, ఆ ఇశ్రాయేలుల మీదకి అమాలేకులు వచ్చారు యుద్ధం చేయాలని. కానీ అమాలేకులు వారి మీద గెలవలేదు. మోయాబీయులు వచ్చారు వాళ్ళ మీద గెలవాలని, కానీ మోయాబీయులు గెలవలేకపోయారు. కారణం ఏంటి? మనం ఇశ్రాయేల్ని జయించలేకపోతున్నాం, ఏంటి మనం ఇశ్రాయేల్ని ఓడించలేకపోతున్నాం అని వారు తర్జన మర్జన పడుతూ వాళ్ళు అనుకుంటారు. వారిని ఓడించలేకపోవడానికి కారణం, వారిని గెలవలేకపోవడానికి కారణం వారు యూదా గోత్ర సింహపు నీడలో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు వారు మాత్రమే కాదు, ఈరోజు ఈ సన్నిధిలో కూర్చున్నట్టు మనమంతా కూడా యూదా గోత్రపు సింహపు నీడలో ఉన్నాము. హల్లెలూయా. ఆయన సిలువ నీడలో మనం ఉంటూ ఉన్నాం. ఆయన సిలువలో కార్చిన రక్తం ద్వారా మనం కడగబడ్డాం. ఆయన సిలువలో కార్చిన రక్తం ద్వారా మనకు రక్షణ వచ్చింది. హల్లెలూయా. సాతానుడు మన మీదకి వస్తున్నాడు.
ఇశ్రాయేలు మీదకి ఆనాడు అమాలేకీయులు మోబీలు ఎలాగైతే వెళ్ళారో ఈరోజు సాతానుడు కూడా మన మీదకి వస్తూ ఉన్నాడు. సాతానుడు కూడా ప్లాన్లు వేస్తూ ఉన్నాడు. కానీ వాడు ఏం చేయబోతున్నాడు? గెలవలేకపోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుడు మనందరినీ కూడా ఎర్రటి కంటితో చూస్తూ ఉన్నాడు. ఏంది వీళ్ళని నేనేమి చేయలేకపోతున్నాను. కారణం, యేసు ప్రభువారి యొక్క రక్తపు నీడలో నువ్వు ఉన్నంత వరకు నిన్ను ఎవ్వరు ఏమీ చేయలేరు. హల్లెలూయా. బైబిల్ ఇక్కడ చెబుతుంది, సింహం ఎక్కడుంటుందో బైబిల్ చెప్తుంది. ఫారెస్ట్ ఆఫీసర్ చెప్పడం కాదు, సింహాలు ఎక్కడుంటాయో బైబిల్ చెప్తా ఉంది. లేకపోతే ప్రభుత్వాలు చెప్పడం కాదు, సింహాలు ఎక్కడుంటాయో బైబిల్ చెప్తా ఉంది. ఈ బైబిల్ చెప్పిన దాన్ని ఆధారం చేసుకొని ఈరోజు సింహాలు ఎక్కడుంటాయి అనేది ప్రపంచం ముందుకెళ్తా ఉంది. హల్లెలూయా. ఇర్మియా పుస్తకం 4వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తే, ఇర్మియా పుస్తకం 4వ అధ్యాయం 7వ వచనం, పొదలలో నుండి చాలు. సింహం ఎక్కడుందట? పొదలలో ఉంది. ఇర్మియా పుస్తకం 5వ అధ్యాయం 6వ వచనం, చేసి అరణ్యములో నుంచి, మొదట ఎక్కడ ఉంటుంది? పొదల్లో ఉంటుంది. రెండవది అరణ్యములో ఉంటుంది. యెషయా పుస్తకం 30వ అధ్యాయం 6వ వచనాన్ని చూస్తే, యెషయా పుస్తకం 30వ అధ్యాయం 6వ వచనములో, దక్షిణ దేశం అంతా ఎలాగుంటుంది? ఒక్క నిమిషం. దక్షిణ దేశం అంతా ఎలాగుంటుంది? ఎడారిగా ఉంటుంది. అక్రూరముఖమైనటువంటి సింహం ఎడారిలో కూడా ఉంటుంది. హల్లెలూయా. యెషయా పుస్తకం 65వ అధ్యాయం 25వ వచనం, 65:25, 65 and 25. తోడేళ్లను గొర్రె పిల్లలను సింహం ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటాడు, తోడేళ్లను గొర్రెపిల్లను కలిసి మేయను, సింహం ఎద్దువలే గడ్డి తినును. చాలు. అవి ఎక్కడున్నాయంటే, సర్పమునకు మన్ను ఆహారమగును, నా పరిశుద్ధ పర్వతములో అంటాడు. సింహం ఎక్కడ ఉంటుంది? పర్వతాల మీద కూడా ఉంటుంది. ఇక్కడ సింహాన్ని బట్టి ఇక్కడ చెప్పాడు, సింహం పొదలలో ఉంటుంది, సింహం అరణ్యంలో ఉంటుంది, సింహం ఎడారిలో ఉంటుంది, సింహం పర్వతముల మీద ఉంటుంది, అదే సింహం పరిశుద్ధ పర్వతం మీద కూడా ఉంటుంది. హల్లెలూయా. అక్కడనే పొదల్లో ఏముంటాయి? ముళ్ళులు ఉంటాయి. పొదల్లో ఏముంటాయి? పొద గాయములకు గుర్తయ్యింది. హల్లెలూయా. పొద గాయములకు గుర్తయ్యింది. ఆ గాయములకు గుర్తయినటువంటి పొదలో ఆ సింహం ఉంటుంది. దీని ఆత్మీయ అర్థం ఏంటంటే, ఏ గాయాలైతే, ఏ పొదలాంటి గాయాలైతే, ఏ పొదలాంటి జీవితం అయితే నేను చుట్టుముట్టిందో, ఆ వేదనలో కూడా సింహం నీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. పొదలాంటి జీవితంలో నువ్వు ప్రయాణం చేస్తున్నా సరే, ముళ్ళు లాంటి జీవితంలో నువ్వు ప్రయాణం చేస్తున్నా సరే, నువ్వు చూడవలసింది ఆ ముళ్ళుని, ఆ పొదనే కాదు, ఆ పొదలో నీ కొరకు దాచి ఉంచున్నటువంటి ఆ యూదా గోత్రపు సింహాన్ని కూడా నువ్వు చూడాలి. రెండవది అంటాడు, అరణ్యంలో సింహం ఉంటుంది. అరణ్యంలో ఏముంటుంది? కానీ అరణ్యంలోకి మనం వెళ్ళాం, ఏముండవు అరణ్యంలో? రోడ్లు ఉండవు, అరణ్యంలో మార్గాలు ఉండవు, అరణ్యంలో దారులు ఉండవు. ఒకసారి మనం మిడిల్లోకి వెళ్ళిపోయాం అనుకో, మధ్యలోకి వెళ్ళిపోయాం అనుకో, బయటికి ఎటు వెళ్ళాలో మనకి అర్థం కాక సతమతం అయిపోతాం. కానీ ఇక్కడ ఆత్మ సంబంధమైన అర్థం ఏంటంటే, ఎటు వెళ్ళాలో తెలియక, ఏమి చేయాలో తెలియక, కష్టాల కడల మధ్యలోకి వెళ్ళిపోయినటువంటి జీవితాన్ని, అమ్మో నేను ఎటు వెళ్ళాలి, నాకు మార్గం ఎటు, నాకు దారి ఎటని నువ్వు అడవి మధ్యలో అంటే కష్టాల మధ్యలోకి వెళ్ళి
నువ్వు నిరీక్షణతో ఎదురు చూస్తున్నామో, ఆ అరణ్యము లాంటి మార్గమే లేనటువంటి ఆ కష్టాల కడలిలో కూడా దేవుని కొరకు ఆ గోత్రపు సింహాన్ని అక్కడ ఉంచి ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఈ బంధువుల మధ్యలో, మనుషుల మధ్యలో జీవిస్తూ నాకు వాళ్ళు ఉన్నారులే, వీళ్ళు ఉన్నారులే అనుకొని కొన్నిసార్లు ఎవరు రాక నువ్వు ఒంటరి అయిపోతావు. కానీ దేవుని సిలువ చాటుకు నువ్వు వస్తే, దేవుని యొక్క కాచిన రక్తం దగ్గరికి నువ్వు వస్తే, ఆయన రక్తంలో నువ్వు కడగబడితే, మనుషులను నమ్ముకొని బంధువులు ఉన్నారు, మనుషులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు అని నువ్వు ఎంత ధైర్యంగా ఉండి మనుషులందరూ ఉన్నా కూడా ఒంటరి బ్రతుకుతున్నట్టుంటావు కదా. అలాంటి పరిస్థితిలోనే కాదు, అరణ్యములో కూడా ఎటు వెళ్ళాలో మార్గం తెలియని స్థితిలో కూడా నీ కొరకు దేవుడు యూదా గోత్రపు సింహాన్ని ఉంచుంటాడు. ఆమెన్. మూడవది, ఎడారిలో నుంచి సింహం వస్తుందంట. ఎడారి అంటే ఏంటి? చెట్లు ఉండవు, నీరుండదు, గూడు ఉండదు. అంటే నీరు లేని ప్రదేశాన్ని ఎడారి అంటారు. చెట్టు అనేటటువంటి ఒక నీడ లేని ప్రదేశాన్ని కూడా ఎడారి అంటారు. అంటే దాని అర్థం ఆత్మ సంబంధంగా, అంటే ఉండటానికి, అంటే నాకెవరైనా సహాయం చేస్తారా, నాకెవరైనా నీడగా ఉంటారా, నాకెవరైనా తోడుగా ఉంటారా అని ఎదురు చూసినప్పుడు కనీసం నిలవటానికి నీడలేనట్టు, తినటానికి ఆహారమే లేనట్టు, త్రాగటానికి నీరే లేనట్టు. ఆహారం అక్కడ ఉంటుంది, నువ్వు బాగా వండుకొని ఉంటావు, ఏదో మంచి రకం వండుకున్నావు, కానీ ఏదో అది వండి పూర్తి చేసిన వెంటనే నీ మనసుకో, నీ చెవి వినికిడికో, ఫోన్ ద్వారానో, లేకపోతే ఏదో ఒక వ్యక్తి ద్వారానో ఒక వార్త నీకు వినబడింది. నువ్వు వెళ్ళి మౌనం కూర్చున్నావు. ఎంత ఆస్తి అయితే వండుకున్నావో అంత నీరసం వచ్చేస్తుంది నీ లేకి. ఎందుకు తెలుసా? తినకపోతే తినకపోయాంలే, తిని ఎవరి కొరకు బ్రతకాలి, అంత చేసి ఏం ప్రయోజనం ఉంది అంటామా? అంటే ఆ చేసుకున్నదంతా కూడా వ్యర్థం అనిపిస్తుంది, తినటం వ్యర్థం అనిపిస్తుంది, ఎందుకు బ్రతకడం అనిపిస్తుంది. అలాంటి ఎడారిగా, శూన్యముగా ఒకవేళ నీ బ్రతుకున్నా కూడా అక్కడ కూడా దేవుడు ఏం చేస్తాడు? నీ కొరకు కొత్త సింహాన్ని ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. పర్వతముల మీద, పర్వతం అంటే ఎత్తైన ప్రదేశం దేనికి గుర్తు? విజయానికి గుర్తు, సక్సెస్కి గుర్తు. మన విజయములో కూడా దేవుని ఆ యూదా గోత్రపు సింహం మనకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను మంచి ఇమిటేటర్, యేసు ప్రభువాన్ని అనుకరిస్తాడు. అలాగే యేసయ్య ఎవరు? యేసయ్య ఎవరు? ఎవరు? యూదా గోత్రపు సింహం. హల్లెలూయా. సాతాన్ ఎవరు? గొర్రె పిల్ల మాత్రం కాదు, మేక పిల్ల మాత్రం కాదు. గొర్రెలు దేవుడి అంట, మేకలు దెయ్యాని అంట, ఆవులేమో దేవతలంట, బర్రెలేమో దెయ్యాలంట. కాదు, అవన్నీ కూడా మూగజీవాలే. అవన్నీ కూడా నువ్వు ప్రేమతో చూసుకుంటే, నువ్వు మనుషులు ఎంత ప్రేమగా చూసుకుని విశ్వాసంగా ఉంటారో ఉండరో తెలియదు, కానీ నోరు లేని మూగ జీవాలను చూసుకుంటే అమితమైనటువంటి ప్రేమని మేము చూపిస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు ఎవరు? యూదా గోత్రపు సింహం. ఆయన దేవుడు అయి ఉన్నాడు. మరి సాతాన్ ఎవరు చెప్పాలి? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఒడుటుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం. యేసు ప్రభువారు ఎవరు? మరి సాతాన్ ఎవరు? ఇప్పుడు ఇద్దరు ఎవరు? ఇద్దరు సింహాలే. ఆయన సింహమే, సాతాను కూడా సింహమే. అర్థమవుతుందా? ఇప్పుడు ఏ సింహం ఏది అని నువ్వు ఎలా కనిపెట్టాలి? ఇది దేవుని సింహమా లేకపోతే ఇది సాతాను సింహమా? దేవుడు సింహమే, సాతాను కూడా
సింహమే. యేసుప్రభు వారు యూదా గోత్రపు సింహమై ఉన్నాడు. సాతానుడు కూడా ఆయనలా ఉండాలని, ఆయన అనుకరించాలని వాడు కూడా గర్జించే సింహంలా ఉన్నాడు. కానీ ఇద్దరికి తేడా ఏంటో తెలుసా? సాతానుడేమో గర్జించు అంటే సౌండ్ చేసేవాడు, ఈయనేమో యూదా గోత్రపు సింహం. అంటే సింపుల్ విషయం ఏంటంటే సాతానుడికి సౌండ్ ఉంది, దేవుడికి వాయిస్ ఉంది. హల్లెలూయా. సాతానుడికి సౌండ్ తప్ప వాయిస్ లేదు. ఎట్లా? చిన్నప్పుడు పిల్లలు పొలాలు పెట్టుకొని ఏ డబ్బా కనపడితే ఆ డబ్బాని తడతారు, ఏది కనపడితే అది తడతారు. ఇప్పుడు రేపు పొంగల్ వచ్చిందనుకో, రేపు పొంగల్ వస్తే ఆ భోగి వస్తే అన్నీ డ్రమ్ములే. కానీ డ్రమ్ములు కొనలేనప్పుడు గతంలో అల్యూమినియం ప్లేట్స్, లేకపోతే స్టీల్ ప్లేట్స్, లేకపోతే కుండలో ఏదో మొత్తం మీద శబ్దం చేసేవాళ్ళు. వెంటనే వాళ్ళ నాన్న, ఇప్పుడు మీరే కొనిస్తారు. రేపు భోగి వచ్చింది, ఎతుకులాడి ఏది మంచి సౌండ్ వస్తుందో తట్టి మీరే తీసిస్తారు. తీయించిన అరగంట గంట బాగానే ఉంటుంది. ఇంక వాడు పొద్దులొచ్చం వాసాడు అనుకో, తీసిచ్చి నువ్వేమంటావు? రే తలనొప్పి చేస్తుంది, నువ్వు ఫస్ట్ ఆపరా. అంటే సౌండ్ చేసే గర్జించు సింహాల పని అంతా నువ్వు అరిసినా నీ వల్ల ఏం కాదు, నువ్వు ఆపరా బాబు. హల్లెలూయా. సాతానుడు సౌండ్ చేశాడు. గలిలయ సముద్రంలో వెళుతూ ఉన్నారు పడవలో. యేసుప్రభు ఉన్నాడు అందులో, యేసుప్రభు వారి శిష్యులు ఉన్నారు. సముద్రం తుఫాను వల్ల గర్జిస్తూ అలల తాకిడి ఎక్కువైంది. యేసుప్రభు వారు లేచారు, కొద్దిగా నిమ్మలంగా ఉండు అన్నాడు. హల్లెలూయా. యేసుప్రభు వారు గర్జించలా. యేసుప్రభు వారు ఏమన్నారు? సముద్రంలోకి వెళ్ళి చిన్న వాయిస్ పలికాడు. ఏమని? ఆగు, నెమ్మదిగా ఉండు. సింపుల్. హల్లెలూయా. సాతానుడికి సౌండ్ చేయటం ఇష్టం. యూదా గోత్రపు సింహం ఎప్పుడైతే ఆగు అనిందో వెంటనే అది ఆగిపోయింది. హల్లెలూయా. అంటే నీ ఇంటిలో కూడా సాతానుడు అప్పుడప్పుడు గర్జిస్తూ ఉంటాడు, సౌండ్ చేస్తూ ఉంటాడు. ఒకవేళ ఈరోజు సౌండ్ చేస్తూ ఉన్నాడేమో, లేకపోతే నిన్న సౌండ్ చేశాడేమో. రోగం అనే సౌండ్ ఉండొచ్చు, కష్టాలు అనే సౌండ్ ఉండొచ్చు. కానీ యూదా గోత్రపు వాయిస్గా నువ్వు వినగలిగితే అవన్నీ కూడా దూరం అయిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చాలా రోజులు బ్రతకవని నీ దగ్గర సౌండ్ మోగిస్తాడు గర్జన సింహం వచ్చి. నువ్వు చచ్చిపోతావు. నువ్వు ఒకే మాట చెప్పాలా? యూదా గోత్రపు సింహం వాయిస్తో, హల్లెలూయా. మరణము తప్పించుట యెహోవా. సింపుల్గా వెళ్ళిపోతున్నాడు అంతే. ఆమేన్. నువ్వు కానీ నీ పిల్లలు కానీ ఎప్పుడు పైకి రాలేరు. నీ కుటుంబం ఇంకంతే, నీ బ్రతుకంతే. ఎట్టాటి బిడ్డలు కన్నావు అని నీ దగ్గర సింహం లాగా గర్జిస్తూ ఉన్నాడు సాతానుడు. నువ్వు అనాల్సింది ఏందో తెలుసా? దేవుడు నన్ను తలగా చేస్తానన్నాడు, కానీ నా దేవుడు నన్ను తోకగా చేయనన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నా మాట వినకపోతే నేను శోధనలో పడవేస్తా. నువ్వు నా మాట వినకపోతే నీకు అనారోగ్యం కలుగు చేస్తా. నువ్వు నా మాట వినకపోతే నీకు కీడును కలుగు చేస్తా అని సాతానుడు పలుకుతున్న ఒక చిన్న వాయిస్ ఇవ్వాలి. శోధన తప్పించుకొనుటకు, శోధనను సహించుటకు ఆయన మార్గము కలుగు చేయవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఇప్పుడు మీరున్నట్లే కొండ మీద దేశపోయి గడగడ మ్రోగాడు సాతానుడు. ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని తిను, నీకు అది ఇస్తా ఇది ఇస్తా అన్నాడు. యేసుప్రభు చిన్న వాయిస్ ఇచ్చాడు. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు
దేవుని మాట వలన కూడా జీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా అని వ్రాయబడి ఉన్నదని వాక్యం చెప్పాడు సాతానుడికి. నీకు కష్టం వస్తే నువ్వు వాక్యం చెప్పాలి నీ శత్రువుకి. నీకు అనారోగ్యం వస్తే నువ్వు వాక్యం చెప్పాలా. నీకు బాధ కలిగితే నువ్వు వాక్యం చెప్పాలా. యేసుప్రభు 40 దినాలు ఉపవాసం ఉంటే సైతానుడు పైకి తీసుకెళ్ళి గర్జించే సింహం వల్ల యేసుప్రభు వారి మీద మ్రోగితే సింపుల్గా అన్నాడు, పిచ్చోడా, ఈ రాళ్ళ వల్లనే కాదు, రొట్టె వల్లనే కాదు, దేవుని మాట వలన కూడా మనుషులు బ్రతుకుతారు. హల్లెలూయా. సింపుల్ లాజిక్ మన భాషలో చెప్పాలంటే, మురిగే కుక్క ఏ రోజు కరవదు. సాతానుడు గర్జించే సింహం అంటే మన భాషలో అది మురిగే కుక్క. కాబట్టి నువ్వు దేవునికి వారసులుగా ఉండాలి, దేవునికి వారసురాలుగా ఉండాలి. నీ గుర్తేంటి? యూదా గోత్ర సింహపు గుర్తు. నువ్వు ఎవరి నీడలో ఉన్నావు? యేసు ప్రభువు వారి యొక్క సిలువ నీడలో ఉన్నావు. ఆయన సిలువ మీద కార్చిన రక్తపు నీడలో ఉన్నావు. అందుకని నువ్వు అరణ్యం లాంటి జీవితంలోకి వెళ్ళినా, ఎడారి లాంటి జీవితంలోకి వెళ్ళినా, పొదల లాంటి జీవితంలోకి వెళ్ళినా నీకు తోడుగా యూదా గోత్ర సింహాన్ని దేవుడు ఉంచుచున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వేది లేదనుకుంటున్నావేమో, ఏంటి నా పరిస్థితి అనుకుంటున్నావు. యూదా గోత్ర సింహం ఈరోజు నీకు తోడుగా ఉంది. ఆమేన్, ఆమేన్. నాకు యూదా గోత్ర సింహం తోడుగా ఉందని నమ్మినటువంటి వారు ఎంతమంది? మనందరికీ నమ్మకం ఉంది. హల్లెలూయా. కాబట్టి ఏ గర్జించే సింహమైనా, ఏ గర్జించే సింహం లాంటి మనుషులైనా మనలను, మన కుటుంబాలను, దేవుని ఎవరిని కూడా ఏమీ చేయలేరు. ఎందుకంటే మనము ఆయన వశమై ఉన్నాము. హల్లెలూయా. మనం ఎవరి వశమై ఉన్నాము? ఆయన వశమై ఉన్నాము. మనం ఆయన బిడ్డలమై ఉన్నాము. ఆయన రక్తము చేత కడగబడిన బిడ్డలమై ఉన్నాం. ఆయన ఆశీర్వాదాలను పొందుకోవడానికి ఎన్నుకోబడినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి నిన్ను, నన్ను, మనందరినీ ఆయన రెక్కల చాటున భద్రపరుచుకుని దేవుడు నిత్యము కాపాడుతూ వస్తూ ఉన్నాడు. ఆమేన్. అలాంటి దేవుణ్ణి మనందరము కూడా ఈ యొక్క ఉపవాస దినాల్లో, ఈ లెంట్ డేస్లో నిజమైనటువంటి భక్తి కలిగి మనం ఆయన్ని ప్రార్థించినట్లయితే తప్పక నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని మారుస్తాడు. అలాంటి కృప దేవుడు మీకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఒక ప్రత్యేకమైన పాట